కడప జడ్పీ మాజీ చైర్మన్ సొగవాసి సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరబోతున్నారా? వాస్తవంగా అధికార పక్షం నుంచి బయటికి రావడం అనేటటువంటిది చిట్ట చివరిలో జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే లాస్ట్ ఏడాదిలోనే అటు శ్రీదేవి కావచ్చు, కోటరెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అందరూ వెళ్ళింది. అదే సందర్భంలో ఫస్ట్ 1-2 ఏళ్ళు కూడా ఇటు 2-3 ఏళ్ళు కూడా దాదాపుగా ఆ వాసుపల్లి గణేష్, కర్ణం బలరాము, లేకపోతే మద్దాల గిరినో, వల్లభనేని వంశీనో ఇట్లాంటి వాళ్ళు వచ్చి చేరారు. చివరిలో వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళారు ఎమ్మెల్యేలది. నాయకులైనా అదే ఉంటుంది సాధారణంగా. స్టార్టింగ్లో ఉండి చిట్ట చివరిలో ఎమ్మెల్యే సీటు మనకి దక్కదనుకున్నప్పుడు, ఆ స్థాయి ఆశించే వాళ్ళు వేరే పార్టీలు దక్కుతుంది అనుకున్నప్పుడు వెళ్ళడం ఒక ఆస్పెక్ట్. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఏడాది ఇంకా సంబరం చేసుకోబోతున్న సందర్భంలోనే సొగవాసి రాజీనామా అన్నది కీలకమవుతుంది. తను ఇక వైసీపీలో చేరడానికి సిద్ధపడుతున్నారా అన్నటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. రాయచోటి నియోజకవర్గ ప్రజలు సొగవాసి అభిమానులు సూచనల మేరకు టీడీపీకి రాజీనామా చేసినట్టు తను మీడియాతో చెప్పుకొచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి తన తండ్రి సొగవాసి పాలకొండరాయుడు రాజంపేట ఎంపీగా, రాయచోటి ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు గెలుపొంది పార్టీ అభివృద్ధికి 40 ఏళ్లకు పైగా కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఆయన చనిపోతే పార్టీ అధినేతలు కనీస గౌరవం ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మా కుటుంబానికి గుర్తింపు ఇవ్వకపోగా అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పారు. ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాలకు కొనసాగుతానని చెప్పుకొచ్చారు. అందరితో చర్చించి ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానన్నారు. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు.